IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరి ఈ 2 నెలల నుంచి జనాలు ఫంక్షన్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు కదండి, తిరగలేక ఇబ్బంది ఏం చేస్తాం. ఎండకు వచ్చి తెల్లారికి లేచి ఇంటికాడ లేచి ఇచ్చేవాళ్ళు, నిద్ర లేపి ఇచ్చేవాళ్ళు. మరి ఎండకు వచ్చిపోతున్నాం. నాకు 86 సంవత్సరాలు నాకు. మరి రావాలంటే కష్టం కదా, ఏం చేస్తాం. మరి అట్నే వచ్చి చిన్న కష్టం కాదమ్మా. మరి ఇంతకు ముందు ఇప్పుడంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిందండి. మరి ఇంతకు ముందు వాలంటీర్ వాడు వచ్చినప్పుడు వాడు ఉన్నాడు, బాగానే ఉంది. ఆడ 200, 1000 రూపాయలు ఇచ్చాడు. 100 మంది లైన్లో ఉండి తెచ్చుకుంటాను. ఏం చేస్తాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఉంది. దేవుడు వాడు చెప్పొద్దులేమ్మా. ఆ మనసుకి మమ్మల్ని అసలు కదలనియట్లేదు. బ్రహ్మాండంగా ఉంది మాకు. అన్ని మంచిగా ఇంటి దగ్గరకు వస్తున్నాయండి, మంచిగా తెలుస్తున్నాయి తల్లి. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కండి. పెన్షన్లు కూడా 4,000 ఇస్తానంట. వచ్చేది కాదు 100 బంగారం కేజీ ఇస్తానంటాడు. ఇస్తే కదా వాడు ఇస్తానంటాడు. ఇస్తే కదా ఏదైనా చేస్తే కదా. ఏ పని చేస్తాడు. డ్వాక్రా మహిళకి ఇస్తా అన్నాడు, రైతులకి ఇస్తా అన్నాడు. ఏది చేశాడు. ఆడబిడ్డ పుడితే 25,000 కష్టం ఇస్తా అన్నాడు. ఏం చేశాడు. ఏదన్నా చేసి ఉంటే వాడి మీద నమ్మకం. కోట్లు ఇస్తానన్నా నమ్మరు, ఎవరు నమ్మరు. అదేంటి అంకుల్, మీరు ఇంత పెద్దవాళ్ళు, మీరు ఎంతో మంది సీఎంలను చూసుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, ఏం చేయలేదంటారా? చదివా ఆడది కూడా చేస్తుంది. ఎందుకు తొట్టి గంగి నా కొడుకు వద్దులేమ్మా. వాడు మాట ఎత్తితే నాకు చాలా ఇది. చంద్రబాబు నాయుడు వాడు మనిషి జన్మ ఎత్తలే. వాడు సంపాదించుకున్న ఇవాళ దేశంలో మొత్తం 3వ వాడంట. కటార్లా బిర్లా తోటోడంట. ఇప్పుడు అంత సంపాదించుకొని పెట్టుకున్నాడంట. ఎందుకు కానీ ఈసారి కనుక వస్తే అసలు ఎన్నో పథకాలు అసలు ఈయన ఇచ్చే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే డబల్ ఇస్తానంటున్నాడు కదా. ఇంకంతా డబ్బులు ఇచ్చినా వాడిని నమ్మరు. ఇచ్చేది కాదు. ఈయన దానికి ఏం కోట్లు ఇస్తానంటాడు. ఇస్తే కదా గెలిచినానికా ఇస్తే కదా. ఏది ఇచ్చిండు. ఏంది 14 సంవత్సరాలు చేసింది. ఎవరికన్నా అంత ఏదైనా చేసి ఉంటే నమ్ముతారు. ఏం చేసిండు. ఏమీ లేదు. వాడు సంపాదించుకొని పెట్టుకున్నాడు కట్టలు. కానీ ఆయన వస్తేనే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు కదా. కంపెనీలు వచ్చింది. ఇప్పుడు జగన్ ఉంటేనే కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని కోట్ల జనానికి లక్షల జనానికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు వీడు వచ్చే 5 సంవత్సరాలే. ఎందుకు 14 కాదు 20 సంవత్సరాలు చేస్తే ఎందుకు. మాయటం తొట్టి నా కొడుకులు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే వాళ్ళంతా బోకర్ నా కొడుకులు.